వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 నవంబర్ 14 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లాస్ కంటిన్యూగా వినండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం ముగ్గురికి షేర్ చేయండి. ఓకేనా? డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారండి. ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్స్లో మంచి స్కోర్ అనేటువంటిది మీరు సాధిస్తారు. ఫస్ట్ క్వశ్చన్, చిల్డ్రన్స్ డే ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? చిల్డ్రన్స్ డే ప్రతి ఏటా నవంబర్ 14 నిర్వహిస్తారు. ఇది మనందరికీ తెలుసు. బాలల దినోత్సవం నవంబర్ 14 అనమాట. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా జరుపుకునేటువంటి దినోత్సవం బాలల దినోత్సవం. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14 అలహాబాద్, ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారనమాట. ఆయనకు చిన్నపిల్లలంటే బాలలంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మనం జరుపుకుంటాం బాలల దినోత్సవాన్ని. ఆయన చనిపోయింది 1964 మే 24 అనమాట. భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది జవహర్లాల్ నెహ్రూ అనమాట. ఆయన్ను చాచాజీ, పండిట్జీ అని పిలుస్తాం. మహాత్మా గాంధీ యొక్క శిష్యులలో ఒకడు జవహర్లాల్ నెహ్రూ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారన్నమాట. 1947లో ఆయన ఎన్నికలు జరగకుండానే మొదటిసారిగా ప్రధానమంత్రి కావడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగింది 1952. అప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి అవుతాడు. మళ్ళీ 1957లో జరిగినప్పుడు ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఇలా ఎక్కువసార్లు ప్రమాణ స్వీకారాలు చేసింది కూడా ఆయనే అనమాట ప్రధానమంత్రిగా. మన దేశ త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా స్వతంత్రానికి పూర్వం 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో రావి నది ఒడ్డున ఎగరేసింది కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. స్వతంత్రం వచ్చిన తర్వాత మన త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా ఎగరేసింది కూడా ప్రధానమంత్రిగా ఆయనే అనమాట. ఓకేనా? ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి తుస్సు, భార్య కమలా నెహ్రూ, కుమార్తె ఇందిరాగాంధీ. ఓకేనా? ఈ జవహర్లాల్ నెహ్రూ అనగానే చాలా గొప్ప నినాదాలు ఇస్తాడు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు, ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తోడడమే నా అంతిమ లక్ష్యం, హారం హారం హై అనేటువంటి నినాదాలు ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారే. పంచవర్ష ప్రణాళికలకి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనమాట. ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? అదేవిధంగా పారిశ్రామిక తీర్మానం, మొట్టమొదటి తీర్మానం ఇతని కాలంలోనే ప్రవేశపెట్టబడింది, జవహర్లాల్ నెహ్రూ కాలంలో. భారతరత్న పొందిన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1955లో. ఇలా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక విషయాలు. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం, రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇతని కాలంలోనే రూర్కెలా, భిలాయ్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు కావడం జరుగుతుంది రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో. రూర్కెలా ఒరిస్సా, భిలాయ్ ఛత్తీస్గఢ్, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. రూర్కెలా జర్మనీ దేశ సహకారంతో, భిలాయ్ భిలాయ్ రష్యా దేశ సహకారంతో, దుర్గాపూర్ వచ్చేసి బ్రిటన్ దేశ సహకారంతో ఇనుము ఉక్కు కర్మాగారాలు. అదేవిధంగా గొప్పగా ఆయన కాలంలో ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరుగుతుందన్నమాట. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తాడు కదా మొదటి ప్రణాళికలో. దానిలో భాగంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్టు, హిరాకుడ్ డ్యామ్ కావచ్చు, ఒరిస్సాలో మహానది పైన హిరాకుడ్ డ్యాము, అదేవిధంగా బాక్రానంగల్ ప్రాజెక్టు, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ బాక్రానంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నది పైన, తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్లోని తెహ్రీ డ్యామ్ భగీరథ నది పైన. ఇట్లాంటివన్నీ కూడా అతని కాలంలోనే గొప్పగా నిర్మాణాలు చేపట్టి ఆ శ్రీకారం చుట్టబడి అవి పూర్తి కాబడతాయి అన్నమాట. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ కాలంలో చాలా గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయి. వాటన్నిటి కూడా మనం గుర్తుంచుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి పుస్తకాలు డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఆటోబయోగ్రఫీ, పొలిటికల్ బయోగ్రఫీ, ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్. ఓకేనా? అదేవిధంగా చాలా ముఖ్యంగా లెటర్స్ డాటర్ ఫ్రమ్ ఫాదర్ అనేటువంటి ఒక పుస్తకం.
ఇట్లాంటి పుస్తకాలన్నీ కూడా ఆయన రాయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బాలలు అనగానే మనకు విద్యా హక్కు చట్టం గుర్తుకు రావాలి. 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్యను అందిస్తారనమాట. విద్యా హక్కు చట్టంలో భాగంగా ఓకేనా, బాలలకు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్యను అందించాలి. కాబట్టి ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి. జాతీయ బాలల కమిషన్ 2005లో ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారు జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్మన్గా అంటే కనుక ప్రియాంక గారు ఉన్నారు. ప్రియాంక. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని కూడా. ఈ ఏడాది చిల్డ్రన్స్ డే యొక్క థీమ్ చూస్తే మనం ఫార్ ఎవరీ చైల్డ్ ఎవరీ రైట్స్ అనే థీమ్గా ఉంటుంది. థీమ్ కూడా నోట్ చేసుకోవాలి. ఫార్ ఎవరీ చైల్డ్ ఎవరీ రైట్. సెకండ్ క్వశ్చన్, అమెరికా రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? అమెరికా రక్షణ మంత్రి, అమెరికా డిఫెన్స్ మినిస్టర్, కొత్తగా నియమితులైన వ్యక్తులు అన్నమాట. వీళ్ళందరూ అమెరికాలో ఎవరైతే డొనాల్డ్ ట్రంప్కు విధేయులుగా ఉన్నారో వారందరినీ కూడా కొత్తగా నియమించడం జరుగుతూ ఉందన్నమాట. తన విధేయులందరినీ కూడా. దానిలో భాగంగా ఇప్పుడు పీట్ హెగ్షేత్ను నియమించడం జరిగిందనమాట. ఎవరైనా అమెరికా రక్షణ మంత్రి, అమెరికా డిఫెన్స్ మినిస్టర్ అనమాట. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్లో ఉంటుంది. పెంటగాన్ గుర్తుపెట్టుకోవాలి. అదే సెకండ్ ఆప్షన్లో ఉన్న మైక్ వాల్ట్. ఇటీవలనే మైక్ వాల్ట్ గురించి చెప్పామన్నమాట. జాతీయ భద్రతా సలహాదారుడిగా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మైక్ వాల్ట్ అనమాట. ఇక జాన్ రాట్క్లిఫ్. ఎవరి జాన్ రాట్క్లిఫ్ అంటే కనుక థర్డ్ ఆప్షన్లో ఉన్న జాన్ రాట్క్లిఫ్ అనమాట. ఎవరితను? అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ అనమాట. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా జాన్ రాట్క్లిఫ్ నియమించబడ్డాడు. అదే ఎలన్ మస్క్, టెస్లా అధిపతి ఎలన్ మస్క్ మనందరికీ తెలుసు. ఎలన్ మస్క్ మరియు భారత సంతతికి చెందినటువంటి వివేక్ రామస్వామి వీళ్ళిద్దరు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ అధిపతులుగా ఇద్దరు నియమించబడ్డారు. వారిద్దరు ఎవరంటే ఒకరు భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి మరియు టెస్లా అధిపతి ఎలన్ మస్క్లు ఇద్దరు కూడా డోజ్ అంటారు, DOGE, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ. దీనికి సారథులు అన్నమాట ఇద్దరు కూడా. కాబట్టి కొత్తగా అమెరికాకు ఎవరైతే నియమించబడుతున్నారో వాళ్ళ పేర్లను కూడా మనం చెప్తున్నాం. నిన్నటి క్లాస్లో నేను ఒకరి చైర్మన్ పేరు చెప్పా. ఏంటంటే కనుక అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. అమెరికా విదేశాంగ మంత్రి పేరు నిన్నటి క్లాస్లో నేను చెప్పడం జరిగింది. కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. చూద్దాం. థర్డ్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా నియమితులైన వారు సూర్యకాంత్ అనమాట. ఇమెయిల్లో చూడొచ్చు సూర్యకాంత్ గారిని. ఆయన సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ అనమాట. సూర్యకాంత్ ప్రజెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారనమాట. ఓకేనా? దీన్నే మనం సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అంటాం. ఇంగ్లీష్లో సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అంటారనమాట. SCLSC, షార్ట్ ఫామ్ SCLSC అనమాట. ఓకేనా? ఇటీవలనే మనం చెప్పుకున్నాం సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు? సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అనమాట. అదేవిధంగా సుప్రీంకోర్టు కొలీజియంలో కూడా నూతన సభ్యుడిగా నిన్న క్లాస్లో చెప్పుకున్నాం, ఓక్ రావడం జరిగింది. సుప్రీంకోర్టు కొలీజియంలో నూతన సభ్యుడు ఎవరంటే కనుక ఓక్ అనమాట. ఓక్. కాబట్టి ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, సుప్రీంకోర్టు కొలీజియంలో నూతన సభ్యుడు ఓక్, సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా సూర్యకాంత్. ఓకేనా? ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక సుప్రీంకోర్టు కొలీజియంలో 5 మంది సభ్యుల పేర్లు నేను చెప్పా. ఆ సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న 5 మంది సభ్యుల పేర్లు ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. సుప్రీంకోర్టు స్వతంత్రానికి పూర్వమే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో ఏర్పడింది. తొలి ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఎంపీ అని మనం చూస్తాం అక్కడ.
అదేవిధంగా తర్వాత రోజుల్లో సుప్రీంకోర్టు స్వతంత్రానికి పూర్వమే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఫెడరల్ కోర్టుగా మార్చబడుతుంది. ఆ ఫెడరల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక సర్ మౌరీస్ గ్వయర్ అనమాట. ఇలా తర్వాత రోజుల్లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టుగా మార్చబడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 28 అనమాట. 1950 జనవరి 26 రాజ్యాంగం అమలైనటువంటి రోజు. 1950 జనవరి 28 సుప్రీంకోర్టు ఏర్పడిన రోజు అనమాట. సుప్రీంకోర్టు ప్రజెంట్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు కలకత్తాలో ఉండేది. ప్రజెంటు అది ఢిల్లీకి మార్చబడింది సుప్రీంకోర్టు, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. సుప్రీంకోర్టుకు ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కేవీకే సుందరం. సుప్రీంకోర్టు తక్కువ కాలం పనిచేసింది నారాయణ సింగ్ అనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినది కోకా సుబ్బారావు అనమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి జస్టిస్ మహమ్మద్ ఇదయతుల్లా. సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. సుప్రీంకోర్టు తొలి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆయన అనమాట మన భారతదేశానికి. ఎవరు? సంజీవ్ ఖన్నా అనమాట. ఓకేనా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఆర్టికల్ 124 ప్రకారం వారిని నియమిస్తాడనమాట రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఓకేనా మనము పార్లమెంటులో అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తారనమాట. 2/3 వంతు మెజార్టీతో పార్లమెంటు సభ్యులు, లోక్సభ కానీ రాజ్యసభ రెండు సభలు కూడా ఆమోదించాలి. చివరగా రాష్ట్రపతి సంతకం పెడితే వాళ్ళు తొలగిపోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. పాలిటీలో మనకు సుప్రీంకోర్టు గురించి చక్కగా వివరాలన్నీ కూడా తెలుస్తాయి. ఓకే, బాగా రివిజన్ చేసుకుంటూ రావాలి మీరందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 4. బుకర్ ప్రైజ్ 2024 విజేతగా సమంతా హార్వే నిలువగా ఏ నవలకు అవార్డు వరించినది? చూడండి, బుకర్ ప్రైజ్ 2024 విన్నర్ ఎవరు అంటే సమంతా హార్వే. ఈ సమంతా హార్వేది బ్రిటన్ దేశం అన్నమాట. బ్రిటన్ దేశానికి చెందినటువంటి సమంతా హార్వే ఆర్బిటాల్ అనే నవలకు ఈ బుకర్ ప్రైజ్ అవార్డు దక్కింది. ప్రపంచంలోనే సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్ అనమాట. అటువంటి బుకర్ ప్రైజ్ ఈ ఏడాది ఈ సమంతా హార్వే గెలవడం జరిగిందనమాట. దీనికి గాను 50,000 పౌండ్ల నగదు బహుమతి కూడా వరిస్తుంది. 50,000 పౌండ్స్ ఎంత? 50,000 పౌండ్ల ప్రైజ్ మనీ అనమాట బ్రిటన్ దేశం ఇస్తుంది. ప్రతి ఏటా ఈ అవార్డును అందిస్తారనమాట. పోయిన ఏడాది పాల్ లించ్ ప్రాఫెట్ సాంగ్ అనేటువంటి రచనకి పాల్ లించ్కు దక్కిందని మనకు తెలుసు. పాల్ లించ్ పోయిన ఏడాది 2023లో. ఈ ఏడాది సమంతా హార్వే కంట్రీ బ్రిటన్ అనమాట. ఓకే, 1969లో ఈ అవార్డును ప్రారంభించారు. అప్పుడు పిహెచ్ న్యూబీకి వచ్చింది. ఫస్ట్ అవార్డు విన్నర్ ఎవరంటే పిహెచ్ న్యూబీ. సంథింగ్ టు ఆన్సర్ ఫార్ అనే రచనకు పిహెచ్ న్యూబీకి అవార్డు వరించింది. సంథింగ్ టు ఆన్సర్ ఫార్. తర్వాత తొలి మహిళ ఎవరంటే కనుక బెర్నీస్ రూబెన్స్ అనమాట. బెర్నీస్ రూబెన్స్ తొలి మహిళగా 1969లో ఎవరు? పిహెచ్ న్యూబీ. 1970లో బెర్నీస్ రూబెన్స్కు రావడం జరిగింది. మహిళ అనమాట బెర్నీస్ రూబెన్స్. అదేవిధంగా మన భారతీయుల విషయానికి వస్తే కనుక 4 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి వ్యక్తి సల్మాన్ రష్దీ, 2 అరుంధతి రాయ్, 3 కిరణ్ దేశాయ్, 4 అరవింద్ అడిగా. సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా.
సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా. సల్మాన్ రష్దీ 1981 మిడ్ నైట్ చిల్డ్రన్స్ రచన, మిడ్ నైట్ చిల్డ్రన్స్. అరుంధతి రాయ్ 1997 ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనమాట. 2006 కిరణ్ దేశాయ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనమాట. 2008 అరవింద్ అడిగా ద వైట్ టైగర్ రచన, వైట్ టైగర్, అరవింద్ అడిగా వైట్ టైగర్ అనమాట. ఇప్పుడు ఎవరు? సమంత హార్వే రచన, నవల వచ్చేసి ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ యొక్క ఇతివృత్తం ఏంటంటే కనుక, అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి 6 వ్యోమగాములు పైనుంచి భూమికి 16 సూర్యాస్తమయాలు 16 సూర్యోదయాలు చూడడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి సమాచారం అందిస్తుందన్నమాట ఈ నవల. అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి 6 వ్యోమగాములు పైనుంచి భూమిపైకి 16 సూర్యోదయాలు సూర్యాస్తమయాలను ఆ వివరణ అందిస్తుందన్నమాట ఈ నవల. అదే ఆర్బిటాల్ నవల, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేమేం చెప్పా దీని గురించి, ఇప్పుడు ఎవరికి వచ్చింది నవల ఏంటి, ఆ నవల యొక్క ఇతివృత్తం ఏంటి చెప్పా. అది తొలి గ్రహీత చెప్పా, తొలి మహిళా గ్రహీత చెప్పా, మన భారతీయ వ్యక్తుల గురించి చెప్పా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ మనీ ఎంతో చెప్పా, ఏ దేశం అందిస్తుంది ప్రతి ఏటా చెప్పా, ఏ రంగానికి గాను చెప్పా, సాహిత్యం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 5, పిండం పెరుగుదలపై మెట్ఫార్మిన్ ప్రభావం చూపుతుందని ఏ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు? చూడండి, పిండం పెరుగుదలపై మెట్ఫార్మిన్ ప్రభావం చూపుతోందని ఏ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారంటే కనుక ఆన్సర్ అమెరికా. మనందరికీ తెలుసు మెట్ఫార్మిన్ అనేటువంటి ఒక ఔషధం ఉంది. ఈ మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని డయాబెటీస్ పేషెంట్లు వాడుతూ ఉంటారనమాట. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు, డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి, ఆ వ్యాధిగ్రస్తులు వాడతారనమాట. దేనికోసం అంటే కనుక శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించడం కోసం దీన్ని వాడుతూ ఉంటారనమాట. దీనినే డాక్టర్లు ఏం చేస్తారంటే కనుక ఎవరైతే గర్భధారణ స్త్రీలు ఉంటారో వారు కూడా వాడడానికి ఓకేనా సిఫారసు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మెట్ఫార్మిన్ అనేటువంటి ఔషధం వాడినట్లయితే కనుక ఈ పిండం ఏదైతే ఉంటుందో, గర్భధారణలో భాగంగా పిండం ఏదైతే ఉంటుందో దానిపైన దుష్పరిమాణాలు ఉంటాయని చెప్పేసి అమెరికా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి డైరెక్ట్ బిట్ ఇది, కాబట్టి గుర్తుంచుకోవాలి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు వాడేటువంటి ఔషధం మెట్ఫార్మిన్. దానిని కూడా ఎవరు వాడుతూ ఉంటారంటే కనుక ఈ గర్భధారణ స్త్రీలు వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు, ఎందుకంటే పిండం పైన అది ప్రభావం చూపుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఏ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారంటే అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అనమాట. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది? చూడండి, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించిందంటే కనుక 66.18%. 66.18%. నోట్ చేసుకోవాలి. ఈ జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అనేటువంటివి ఫేజ్ 1, ఫేజ్ 2 అంటే 2 దశలో జరుగుతాయి. నవంబర్ 13న జరిగిన ఎన్నికలు అనమాట ఇవి. ఫేజ్ 1 పోలింగ్ నమోదు అనమాట. ఫేజ్ 1లో 66.18% అనమాట. ఫేజ్ 2 ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటే నవంబర్ 20 అనమాట. అదే నవంబర్ 20వ తారీఖున మహారాష్ట్రలో ఒకే ఒక ఫేజ్లోనే ఎన్నికలు పూర్తవుతాయి. జార్ఖండ్లో ఏమో ఫేజ్ 1, ఫేజ్ 2 2 దశలు ఉన్నాయి. కానీ మహారాష్ట్ర ఎన్నికలు ఒకే ఒక దశలో కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. నవంబర్ 13, నవంబర్ 20 వచ్చేసి జార్ఖండ్, నవంబర్ 20 వచ్చేసి మహారాష్ట్ర. ఫేజ్ 1లో భాగంగా జార్ఖండ్లో 66.18% ఓటింగ్ నమోదైనట్టుగా మనం గుర్తుంచుకోవాలి. ఫేజ్ 2 రోజు మనం తెలుసుకుందాం ఓటింగ్ శాతం ఎంత అనేది. ఇప్పుడు ఫేజ్ 1లో 66.18% అనమాట. కాబట్టి గుర్తుంచుకోండి. జార్ఖండ్ రాజధాని రాంచీ. జార్ఖండ్ హైకోర్టు కూడా రాంచీనే. జార్ఖండ్ రాష్ట్ర భాష హిందీ.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా. ఈ ఎన్నికల్లో ఏమవుతుందనేది మనం చూద్దాం. ఇప్పటికైతే హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడనమాట. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి సంతోష్ గంగ్వార్. జార్ఖండ్లో అసెంబ్లీ స్థానాలు 81 ఉంటాయి. జార్ఖండ్లో లోక్సభ స్థానాలు 14 ఉన్నాయి. జార్ఖండ్లో రాజ్యసభ స్థానాలు 6 ఉన్నాయి. 81 అసెంబ్లీ స్థానాలు, 14 లోక్సభ స్థానాలు, 6 రాజ్యసభ స్థానాలు జార్ఖండ్. క్వశ్చన్ నెంబర్ 7. కాప్ సదస్సు 29లో భాగంగా కర్బన ఉద్గారాలు ఈ ఏడాది ఎంతకు చేరనున్నట్లు వెల్లడించారు. చూడండి, మనందరికీ తెలుసు అత్యంత గొప్ప సదస్సు కాప్ సదస్సు అని. కానీ ఈ కాప్ సదస్సు ఈ ఏడాది జరిగే సదస్సు 29వ సదస్సు అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో జరుగుతూ ఉంది. అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో ఈ సదస్సు నిర్వహిస్తున్నారని మనందరికీ తెలుసు. 29వ కాప్ సదస్సు. దానిలో భాగంగా కర్బన ఉద్గారాల గురించి నివేదికలు వెల్లడించారన్నమాట. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పేరుతో నివేదిక వెల్లడించబడింది. గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పేరుతో నివేదిక వెల్లడించబడింది అనమాట. దీని ప్రకారం ఉన్న అంశాలు ఏంటి అంటే కనుక, ఏదైతే కర్బన ఉద్గారాలు ఉన్నాయో ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరగనున్నాయంట. ఏకంగా భారతదేశంలో అయితే 4.6% మేర కర్బన ఉద్గారాలు పెరగనున్నాయంట. అదే చైనాలో అయితే నామమాత్రంగా 0.2% కర్బన ఉద్గారాలు పెరగనున్నాయన్నమాట. భారతదేశంలో ఏకంగా 4.6%, అదే చైనాలో అయితే నామమాత్రంగా 0.2% కర్బన ఉద్గారాలు పెరగనున్నట్లు అంచనా వేయడం జరిగిందనమాట ఈ ఏడాదికి సంబంధించి. అలా ఈ ఏడాది కర్బన ఉద్గారాలు 3,740 కోట్ల టన్నులకి 3,740 కోట్ల టన్నులకి కర్బన ఉద్గారాలు చేరనున్నట్లు తెలపడం జరిగిందనమాట. ఇది మనం చెప్పుకున్నట్లయితే కనుక ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు 0.6% మేర అధికం అనమాట. 2023తో పోల్చినప్పుడు 2024లో ఎంత శాతం మేర అధికం అంటే కనుక 0.6% అధికం అవుతున్నట్లుగా ఈ నివేదికలో వెల్లడించడం జరిగిందనమాట. అమెరికా నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి ఈ కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయంట. అమెరికా నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయన్నమాట. మిగతా దేశాల్లో అన్నింటిలో కూడా 1.1% మేర పెరగనున్నాయంట. 1.1% మేర పెరగనున్నాయి. అదే భారతదేశంలో అయితే ఏకంగా 4.6% మేర పెరగనున్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అయితే కనుక 0.8% పెరగనున్నాయన్నమాట. కర్బన ఉద్గారాలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ నివేదిక, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కాప్ సదస్సులో ఏ వివరం అయినా సరే మనకి ఇంపార్టెంటే. క్వశ్చన్ నెంబర్ 8. కారుణ్య నియామకం హక్కు కాదని తీర్పు ఇచ్చిన కోర్టు ఏది? ఇప్పుడు కారుణ్య నియామకం హక్కు కాదు అని తీర్పు ఇచ్చిన కోర్టు ఏదంటే సుప్రీంకోర్టు అనమాట. ఆన్సర్ సుప్రీంకోర్టు. మనందరికీ తెలుసు, ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ ఉద్యోగం తన కుటుంబ సభ్యులకు ఇస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ అది హక్కు కాదని చెప్తూ ఉందన్నమాట. సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. 1997లో కానిస్టేబుల్ కుమారుడు తన తండ్రి మరణించిన తర్వాత ఆ ఉద్యోగం తనకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఇచ్చినటువంటి తీర్పు అనమాట ప్రజెంట్. అదేమో హక్కు కాదు, ఓకేనా. కారుణ్య నియామకం అనేటువంటిది ఒక హక్కు కాదని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగిందనమాట. ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉంటే కనుక అతను చనిపోయినప్పుడు అతని కుటుంబ సభ్యులకి ఆ ఉద్యోగం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే కనుక ఆ కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశం మీద ఆ ఉద్యోగాన్ని తన కుమారులకు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాకపోతే అది హక్కేం కాదు. అది మనకు రాజ్యాంగంలో కూడా అటువంటి విషయం కానీ, దానికోసం సపరేట్గా చట్టాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏం చేయలేదంట. కాబట్టి ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది అనమాట. సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్. కారుణ్య నియామకం హక్కు కాదని తీర్పు ఇచ్చిందనమాట. సంచలన తీర్పు. అదే సుప్రీంకోర్టు అనమాట.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా సరిపోతుంది, చాలా చాలా ఇంపార్టెంట్గా. నైన్త్ క్వశ్చన్, 2024 నవంబర్ 15 నాటికి 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న కార్పొరేషన్ ఇది. చూడండి, 100 ఏళ్ళు కాదు సారీ, ఇది 50 ఏళ్ళని గుర్తుపెట్టుకోవాలి. 2024 నవంబర్ 15 నాటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి కార్పొరేషన్ అదే ఎస్సీ కార్పొరేషన్ అనమాట. ఇక్కడ 100 కొట్టేయండి దయచేసి, కానీ 50 ఏళ్ళు అనమాట. స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. ఎస్సీ కార్పొరేషన్ స్వర్ణోత్సవాలకు సిద్ధమైందనమాట. 1974 నవంబర్ 15న ఏర్పడింది ఎస్సీ కార్పొరేషన్. ఒకప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ దీనికి సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే ఉండేదన్నమాట. తర్వాత రోజుల్లో ఏం జరిగిందంటే కనుక ఈ వర్గాలకు సంబంధించి ప్రత్యేకించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్ ఇట్లాంటి కార్పొరేషన్లు రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ 1974 నవంబర్ 15 ఏర్పడింది. 2024 నవంబర్ 15 నాటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దాని కారణం చేత ఇక్కడ గొప్పగా ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఈ స్వర్ణోత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 32.78 లక్షల మందికి ఎస్సీలకి ఉపాధి కల్పించారనమాట ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. ఇంతవరకు 32.78 లక్షల మందికి ఉపాధి కల్పించారంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. ఆ విషయాన్ని కూడా మనకి వెల్లడించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఎస్సీ కార్పొరేషన్కి 50 ఏళ్ళు పూర్తయిందనమాట. లాస్ట్ క్వశ్చన్, ఏ చట్ట సవరణ బిల్లుతో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హులే అని తెలిపారు? చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి చట్టం ఏదంటే కనుక 1994 చట్టం. ఈ 1994 చట్టం ప్రకారం స్థానిక సంస్థలలో ఎవరైనా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగి ఉంటే వాళ్ళు అనర్హులుగా ఉండేవారు అనమాట. ఇద్దరికంటే ఎక్కువ సంతానాన్ని కలిగి ఉండకూడదు అనమాట అభ్యర్థులు. కానీ ఇప్పుడు ఆ యొక్క చట్టాన్ని కొట్టేయడం జరిగిందనమాట. ఇప్పుడు సవరించినటువంటి బిల్లు ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ ఉన్నా సరే వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1994 చట్టం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైనా ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే వాళ్ళు అనర్హులుగా ఉండేవారు. కానీ ఇక్కడ నుంచి అలా ఉండదనమాట. ఎందుకంటే సంతానోత్పత్తి బాగా తగ్గుతూ ఉందంట. ఆ క్రమంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. సంతానోత్పత్తి బాగా తక్కువగా ఉండడం వల్ల ఆ శాతం బాగా పెరగడం చేత ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, 6 ఆటగాళ్ళపై బీసీసీఐ నిషేధం అనమాట. చూడండి, అండర్ 19లో భాగంగా ఆడబోయేటువంటి వయస్సుకు సంబంధించి మోసాలు చేసినటువంటి 6 ఆటగాళ్ళపై బీసీసీఐ నిషేధం విధించడం జరిగినమాట. హైదరాబాద్ ఆటగాళ్ళపై గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్ ఆటగాళ్ళపై 6 నిషేధం విధించిందనమాట. ఓకేనా, రైట్. ఎందుకు? ఇది వయస్సుకు సంబంధించి మోసాలు చేశారనమాట వీళ్ళు. అండర్ 19లో భాగంగా ఆడబోయేవారు వీరు అనమాట. దాద్రా నగర్ దామన్ దీవి యొక్క రాజధాని సిల్వాసాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెళ్ళడం జరిగిందనమాట. స్వామి వివేకానంద విద్యా మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక బాలుడితో క్యారమ్ బోర్డు ఆడడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. స్వామి వివేకానంద విద్యా మందిర్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్ళారు దాద్రా నగర్ హవేలీకి అనమాట. కాబట్టి ఆ సమాచారం మనకి ఈరోజు పేపర్లో కనిపిస్తుంది. ఐశ్వరి సంజీత జోడికి మిక్స్డ్ స్వర్ణం. చూడండి, ప్రపంచ విశ్వవిద్యాలయ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మిక్స్డ్ విభాగంలో స్వర్ణం దక్కించుకున్నారన్నమాట ఐశ్వరి సంజీత జోడి. ఐశ్వరి సంజీత జోడి గుర్తుపెట్టుకోవాలి, మిక్స్డ్ స్వర్ణం. నెహ్రూ
సమస్త జీవితం ఒక క్లిక్కుతో. చూడు, నెహ్రూకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక క్లిక్కుతో మనకు తెలియజేయనున్నారనమాట. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ వారు. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ వారు రేపు రానున్నటువంటి సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14 నాటికి మొత్తం నెహ్రూ యొక్క సమస్త జీవితం ఒక క్లిక్కుతోనే మనకు అందించనున్నారన్నమాట, డిజిటల్ రూపంలో. విమానాశ్రయాలకు మెట్రోలకు రక్షణగా సిఐఎస్ఎఫ్ మహిళా రిజర్వ్ బెటాలియన్, మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్న మహిళా బెటాలియన్ అనమాట. సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటి మహిళా బెటాలియను 1025 మందితో కూడినటువంటి మహిళా బెటాలియన్ వచ్చిందని చెప్పేసి ఈరోజు అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక విమానాశ్రయాలకు మెట్రోలకు రక్షణగా ఉంటారంట వీళ్ళు. కానీ ఈ మహిళా బెటాలియన్ సిఐఎస్ఎఫ్ మహిళా బెటాలియన్ విమానాశ్రయాలకి మెట్రోలకి రక్షణగా ఉండబోతూ ఉన్నారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట.